మన రాష్ట్రంలో విద్యార్థులు జెన్జీ కూడా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద మనం పోట్లాట చేయాలి. ఈరోజు స్టూడెంట్స్ ఆ సైడ్ నుంచి ఉండాలన్న డిగ్రీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? మనందరికీ కూడా మనకి ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పెట్టాల్సింది పోయి మనకి ఇవ్వాల్సిన ఎంతసేపు చదివిన పురాణాలే సోదరా, ఎంత చదువు ఉద్యోగం ఎంత చదువు చదివినా ఉద్యోగం లేదురా, చదువుకున్న నీకేమో విలువ లేదురా, చదువుకున్న నీకేమో విలువ లేదురా, ఈ దోపిడి దొంగలది రాజ్యమాయరా, వర విద్యార్థి ఇంకలేవరో నీవింకలేవరో, ఈ దొంగదారి చదువు మార్చి దోపడినచరో, దొంగదారి చదువు మార్చి దోపడినచరో, బిఏలు చదివినా భిక్షమెత్త తప్పలేదు, బిఏలు చదివినా భిక్షమెత్త తప్పలేదు, ఎంఏలు చదివినా రిక్షా తొక్క తప్పలేదు, ఎంఏలు చదివినా రిక్షా తొక్క తప్పలేదు, బీకాం ఎంకాం చదివిన కూడు లేదురో, బీకాం ఎంకాం చదివిన కూడు లేదురో, ఈ కూడు లేని బ్రతుకుతోటి కుమిలిపోకురా, వర విద్యార్థి ఇంకలేవరో. చదువుకై పోరాడు, రద్దు చేయాలి ఎస్ఆర్ సిస్టం వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ ఉన్న ఫీజు బకాయిలు వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ ఉన్న ఫీజు బకాయిలు వెంటనే. తమ్ముడు విడుదల చేయాలి పెండింగ్ ఉన్న ఫీజు బకాయిలు వెంటనే, విడుదల చేయాలి పెండింగ్ ఉన్న ఫీజు బకాయిలు వెంటనే, ప్రభుత్వం పెండింగ్ ఉన్న ఫీజు బకాయిలు వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలి, విద్యార్థులతో ఆడుకోవడం ప్రభుత్వం తీరు, విడుదల చేయాలి పెండింగ్ ఉన్న ఫీజు బకాయిలు వెంటనే, విడుదల చేయాలి ఫీజు బకాయిలు వెంటనే, రద్దు చేయాలి వ్యాపార సిస్టం వెంటనే, రద్దు చేయాలి వ్యాపార సిస్టం వెంటనే, కనీస అవసరాలు కల్పించాలి, హాస్టల్ ఛార్జీలు పెంచాలి, వ్యాపార సిస్టం రద్దు చేయాలి, వ్యాపార సిస్టం రద్దు చేయాలి, పెండింగ్ లో ఉన్న ఫీజు మనుషులు బకాయిలు. టి ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈరోజు విద్యారంగంలో సమస్యల పరిష్కారం కోసం నిరసన ధర్నాకి ఎస్ఎఫ్ఐ పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోతా ఉన్నాయి. ఈరోజు డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకి హాజరు కావాలంటే హాల్ టికెట్లు తీసుకోవాలంటే ఫీజులు కట్టాలని ఈరోజు యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. చదువు పూర్తయినటువంటి విద్యార్థులకి సర్టిఫికెట్లు కావాలి అంటే ఈరోజు మీరు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తాము అనేటువంటి వైఖరి ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. ఈరోజు ఇదేదో ప్రైవేట్ యూనివర్సిటీలోనే కాదు, ప్రభుత్వ యూనివర్సిటీలో ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఇదే నడుస్తూ ఉంది. ఈ రోజు త్రిబుల్ ఐటీల్లో 4400 మంది చదువు పూర్తయినటువంటి విద్యార్థులు ఉన్నారు. వారికి ఈరోజు మీరు సర్టిఫికెట్లు కావాలి అంటే ఫీజులు చెల్లించాలని ఈరోజు వాళ్ళని వేధిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కొక్క విద్యార్థి 1,20,000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ ఫీజులు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఆయన హామీ ఇచ్చాడు. గత ప్రభుత్వం సిగ్గుమాలింది, ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకి బకాయిలు పెట్టిపోయింది, మేము వచ్చిన తర్వాత ఆ బకాయిలన్నింటినీ విడుదల చేస్తామని చెప్పాడు. కాబట్టి 2 సంవత్సరాలు అవుతా ఉంది. హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది వాళ్ళు చెప్పిన ప్రకారం. కాబట్టి ఇన్ని పీరియడ్లు అయిపోయినాయి. కాబట్టి
మీరు చెల్లించాల్సినటువంటి 7,000 కోట్ల రూపాయల బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా జీవో నెంబర్ 77 ఈరోజు పీజీ ఎక్కడ చదువుకున్న విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది. గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఆ హక్కుని హరించేసింది. లోకేష్ గారు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 రద్దు చేసి తీసుకొచ్చిందని చెప్తూ మేము అధికారంలోకి వస్తే నెల రోజుల్లో ఈ జీవో 77 రద్దు చేస్తామని ప్రకటించాడు. నెల రోజులు కాదు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ ప్రభుత్వానికి కనీసమైన బుద్ధి జ్ఞానం ఉందని అడుగుతా ఉన్నాం. జీవో నెంబర్ 77 కనుక రద్దు చేసి ఈరోజు లక్షల్లో పీజీ చదువుకునేటువంటి విద్యార్థులు ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే అనేక జిల్లాల్లోనే పీజీ కాలేజీలు లేవు, యూనివర్సిటీలు లేవు. కానీ పీజీ కాలేజీలు ప్రభుత్వం లేకుండా అనివార్యంగా ప్రైవేట్లోనో ఎయిడెడ్లోనో చదువుకోవాలి. కాబట్టి అట్లాంటి చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని ఈరోజు గత ప్రభుత్వం కల్పిస్తే దాన్ని తీసేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు దాన్ని ఇచ్చినటువంటి హామీని ఈరోజు అర్ధాంతరంగా ఈరోజు దాన్ని కనీసం మాట్లాడడం లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు హాస్టల్లో విద్యార్థులకి 3,000 రూపాయల మెస్ బిల్లు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి, విపరీతంగా ధరలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యేలు అనేక మంది జీతాలు పెంచుకుంటున్నారు. కానీ విద్యార్థులకి ఎందుకని ధరలు పెరిగినంత మాత్రాన ఈ ధరలు పెరిగితే హాస్టల్ మెస్ ఛార్జీలు ఎందుకు పెరగడం లేదని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అందుకని ప్రతి ఒక్క విద్యార్థికి 3,000 రూపాయల హాస్టల్ మెస్ ఛార్జీ పెంచాలి. ఇవన్నీ అడుగుతుంటే ప్రభుత్వం ఏం సాగు చెబుతుందంటే మా దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర డబ్బులు లేకపోతే గూగుల్ అదానీ వాడికి లేదంటే ఇంకా అనేక మందికి జిందాల్ వాడికి అనేక పెద్ద పెద్ద కార్పొరేట్లకి 100 కోట్ల రూపాయలు ఈరోజు ఎందుకు రాయితీలు ఇస్తున్నారు? కరెంట్లు ఎందుకు రాయితీలు ఇస్తున్నారు? భూములు ఎందుకు రాయితీలు ఇస్తున్నారు? 90 పైసలకి ఎక్కడ అమ్మేస్తా ఉన్నాడు. అదేమంటే లోకేష్ గారు అది మా ఇష్టం అని ప్రకటిస్తా ఉన్నాడు. ఈరోజు ప్రజల భూముల్ని ప్రజల సంపదని కార్పొరేట్లకి దోచిపెట్టడం కోసం ప్రభుత్వం దగ్గర అనేక అవకాశాలు ఉంటాయి. కానీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు బకాయిలు, ఇస్తా అన్నటువంటి హామీలు, మెస్ బిల్లు ఇవేం పెంచడానికి మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మేము అందుకని అడుగుతా ఉన్నాం, మీరు ఎవరి పక్షం ఉన్నారు? కార్పొరేట్ల పక్షం ఉన్నారా, విద్యార్థుల పక్షం ఉన్నారా, ప్రజల పక్షం ఎవరి పక్షం ఉన్నారు అని అడుగుతా ఉన్నాం. కార్పొరేట్ల పక్షం ఉంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో దిగిపోతుంది. మీరు విద్యార్థుల పక్షం ఉండండి, విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని నిలబెట్టుకోండి. ఇదేదో ఈ రోజుకి కలెక్టరేట్ అయిపోదు, భవిష్యత్తులో మేము ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించి అవసరమైతే బంద్ చెలో విజయవాడకు కూడా మరిన్ని కలెక్టరేట్లకు కూడా మేము భవిష్యత్తులో కార్యక్రమాలు పిలిపించి ఈ ప్రభుత్వం మెడలు వంచేదానికోసం ఎస్ఎఫ్ఐ సిద్ధమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.